అదేవిధంగా ఈరోజు హరికృష్ణారెడ్డి గారు కేక్ తీసుకురా ఇప్పుడు సిబ్బంది గారు మీటింగ్ అయిపోయింది రండి. అంటే అందరు కూర్చోండి, నేను ఒక్క నిమిషం. చాలా మంది కూడా చాలా మిస్ అయింది. అంటే ఒక डेट ऑफ बर्थ विश्व बोलते नया आता पूरा आदमी अंदर वस्तुंदी एवరైతే మీరు దయచేసి నేను డబ్బులు కట్టి మీరు అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో ఇంకో కొత్త వాళ్ళు కూడా జైలు వాళ్ళు ఉన్నారో దాంట్లో కూడా చేయొచ్చు. పాత వాళ్ళకి కూడా అందరికీ కూడా కార్డు వస్తాయి. దయచేసి ఎవరిని సమాధానం హైదరాబాద్ కోణ దగ్గర రండి. or nominated and elected as a state president of Telangana, and I request to Liberty to give their speech. అందరి సహకారంతో ఇది చంద్రమణిలో 24 సంవత్సరాల అనుభవం ఉంది. CCI 24 సంవత్సరాలు అయినది. దాని సందర్భంలో దాంట్లో భాగంగా నన్ను ఈసారి తెలంగాణకు CCI అధ్యక్షుడిగా నాపై నమ్మకం పెట్టి నన్ను అధ్యక్షుడిగా నియమించడం, నేషనల్ ప్రెసిడెంట్ అంటే వారే దీన్ని CCIని స్థాపించడం జరిగింది. మరి అందరం జరుగుతూ ఉంది. వారి అధికారంలో మనం కూడా ముందుకు పోవాలి. ఈ వినియోగదారులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో మనం చైతన్యవంతులు చేయడంలో
భాగంగా నన్ను తెలంగాణకు అధ్యక్షుడిగా చేసినందుకు మరోసారి సంజయ్ గారికి మరియు నేషనల్ టీం అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా గత సంవత్సరం జనవరిలో నేను అంతకుముందు గోవాలో అడిగినప్పుడు ఏదైతే వినియోగదారులకు ఏ విధంగా అసలు వినియోగదారులు అంటే ఏంటి, వినియోగదారులు ఏ విధంగా మనం కన్జ్యూమర్స్ లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలి, మనకు అన్యాయాలకు ఏ విధంగా ఎదుర్కొంటారనే ఆలోచనతో చేయాలి వర్క్షాప్ పెట్టమని చెప్పినప్పుడు వారు సమయం ఇచ్చారు. 2 రోజులు మనం చేయడం జరిగింది. గతంలో కూడా చాలా మన యొక్క తెలంగాణలో కన్జ్యూమర్ దాంట్లో చాలా రోజుల నుండి కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో కొంత కనుమరుగైనట్టుగా కనిపించి కానీ అది ఇప్పుడు కాకుండా ఏదైతే నాపై ద్వారం పెట్టారో నా యొక్క ఆలోచన ఒకటే, ప్రతి యువకునికి కన్జ్యూమర్ మీద అవేర్నెస్ పెంచే విధంగా మనం తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, ట్రెజరర్ ఇది కాదు. మన యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందంటే వారిని అవేర్నెస్ చేయడం. వారు వినకపోతే అంటే వారు ఏదైతే వారి కన్జ్యూమర్స్గా మనం తయారు చేసేసి ఏదైతే ప్రభుత్వం నియమించిందో అధికారులను, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ మిగతా ప్రతి డిపార్ట్మెంట్కు ఒక్కొక్క అధికారులు ఉంటారు. వారి నెంబర్లు కూడా మనం త్వరలో అవన్నీ సేకరిస్తాం. ఆ యొక్క అధికారుల ద్వారా వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా మనం ఆ యొక్క ఏదైతే అన్యాయం జరుగుతుందో అక్కడ అటాక్ చేయడం కదా. కానీ ఎప్పుడు కూడా నేను తీసేయ కదా, నాకు కార్డు ఇచ్చింది కదా, నేను పోతాను, నేను ఆడపై వెళ్ళిపెడతాను, మీరు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఆలోచన ఎవరికీ ఉండొద్దు. మనం స్వచ్ఛందంగా ఎవరు కూడా ఎక్కడో డబ్బులు ఇస్తారు లేకపోతే ఏదో చేస్తారు అనే ఆలోచన ఇందులో రావద్దు. మొదటిగా ప్రతి యువకునికి ప్రతి ఇంట్లో యొక్క కన్జ్యూమర్ అంటే ఏంటి, కన్జ్యూమర్ యొక్క రైట్స్ ఏంటి అనే దాని మీద తెలుసుకునే విధంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు ఏదైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్లో అన్నిటిని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాలేజ్లో మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి నేను ఇప్పుడే అధ్యక్షుల వారు కూడా కోరుతూ ఉన్నాం. हमारे पूरा कॉलेज तेलंगाना में उसका कॉलेज हम जाके बेच చేయడానికి కోరుతున్నాం. కాబట్టి మనందరం కూడా ఆ కాలేజీలలో, స్కూల్స్లలో, వాడలలో, గల్లీలలో కూడా మన యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రాజకీయ నాయకులు జెండా పట్టుకుంటారో దాని కొన్ని రోజులు మనం పక్కకు పెట్టుకొని ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద మనం ఫోకస్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ గతంలోనే చాలా మందితో విన్నాను, కన్జ్యూమర్ అంటే కన్జ్యూమర్ దాని మీద కోర్టుకు పోయేసి కన్జ్యూమర్ కోర్టులో పోయేసి కూడా వాళ్ళు కేసులు తెచ్చి చేస్తూ ఉన్నారు. మన యొక్క గోపాల్ నారాయణ గారు షాద్నగర్లో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ట్రైనింగ్ ప్రాజెక్ట్ కానీ ఇంకా మిగతా విషయాలలో కూడా వాళ్ళు చాలా ముందుకుండి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కేసెస్ కూడా టేకప్ చేస్తున్నారు. ఆయన ఇంట్లోనే రోడ్ పెట్టి ఆయన ఎవరికైతే కన్జ్యూమర్స్ వస్తారో వాళ్ళ మీద వాళ్ళకు అవగాహన కల్పిస్తూ వాళ్ళ కోసానికి పోరాడి వాళ్ళకు డబ్బులు కూడా ఇచ్చిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి సార్. కాబట్టి అలాంటి దాంట్లో మేము ముందుకుంటాం సార్. ఇప్పుడు ఈరోజు మన యొక్క ఈ యొక్క కార్యక్రమానికి 32 జిల్లాల నుంచి సుమారుగా 17 జిల్లాల నుంచి ఇక్కడ అటెండ్ అయ్యారు. 17 पूरा में हम अभी 12 डिस्ट्रिक्ट का प्रोजेक्ट भी नाम अब देगा, हम बॉडी भी देंगे. हम कंज्यूमर में
कौन सा ग्रुप नहीं है हमारा पास, फोन भी है कभी और बोला अंदरम కూడా తెలంగాణ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా నేను ఇక్కడ ఆఫీస్ కూడా ఇవ్వడానికి నేను రెడీ అని చెప్పాను. ఇంతకుముందు మిగతా ఒక ప్రొడక్ట్ కింద మనం అందరం వచ్చేసి బీసీఐ కాదు మిగతా అన్నిటిని కూడా మనం ఒక ఏకతాటి మీద తెచ్చుకోండి. మనం అందరం కూడా ఫస్ట్ కన్జ్యూమర్ అంటే ఏంటి దాని మీద మనం అందరం కూడా నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో 25 years అంటే యువకునిగా తయారైనటువంటి బీసీఐని మనం 25,000 మంది యువతతో ఒక ర్యాలీ తీద్దాం. దాంట్లో అంటే ప్రతి వారికి కూడా 25,000 మందికి కూడా కన్జ్యూమర్ అంటే ఏంటి కన్జ్యూమర్ యొక్క విషయాలను తెలిపించి మనం ఒక గవర్నర్ గారిని మనం అయ్యా కన్జ్యూమర్స్ ఉన్నాం, మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం తీసుకుపోయి మన అధికారులతో నేషనల్ లీడర్తో అందరూ కూడా తీసుకుపోయి మనం ఇక్కడ ఒక ట్రైనింగ్ క్లాస్ చేసి ఆ దాని ద్వారా మనం అందరం కూడా ఇదే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎవరికి కూడా అందరికీ కూడా ఎలాంటి సందేశాలు ఉన్నా కానీ ఇక్కడ అడుగుతారని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే తర్వాత నేను ఒకటే చెప్తున్నా, ఎవరు కూడా ఎవరిని వ్యక్తిగతంగా తీసుకుంటే ఆదుకునేది లేదు. అది క్లియర్ చెప్తాను. ఎందుకంటే దీని మీద చాలా మటుకు కొన్ని సందేశాలు ఉన్నాయి, చాలా మంది కొత్త మంది ఉన్నారు కాబట్టి ఇంకా గోపాల్ నారాయణ క్యాట్తో వైస్ ప్రెసిడెంట్ మరియు వినియోగంలో విశేషంగా కృషి చేస్తున్నారు. ఈయన రైల్వే బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు, డియూఆర్ మెంబర్గా. గారు కస్టమర్ ఛానల్, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కస్టమర్ ఛానల్ని షేర్ చేయండి. కస్టమర్ ఛానల్ నడుపుతున్నారు. కస్టమర్ ఆర్గనైజేషన్ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో కూడా శిక్షణ శిబిరానికి అటెండ్ అయ్యి వినియోగదారుల ఇప్పుడైతే బుక్ రిలీజ్ చేశామో వాటి మీద 10 నిమిషాలు ఏ విధంగా జరుగుతూ ఉందనేది ఈ రోజులో దాని మీద బయటపడాలంటే ఒక 2-3 నిమిషాల్లో నేను కథ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఏదైనా మోసానికి గురైనప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పానిక్ కావద్దండి. అంటే మనకు వీడియో కాల్స్ వచ్చినా కూడా ఏదైనా వీడియో కాల్స్ వస్తున్నాయి అంటే వాట్సాప్ నుంచి మనకు ముందు కెమెరా మీద వేలు పెట్టి లేపండి ఫస్ట్, ఓకేనా? అండ్ ఎవరైనా పోలీసులు ఫోన్ చేస్తే మేము పోలీసులమని చెప్పేసి లేకపోతే జడ్జిలమని చెప్పేసి ఎస్పీలమని చెప్పేసి సిఐడీలమని చెప్పేసి ఫోన్ చేస్తే భయపడాల్సిన పని లేదు. అలాంటి కాల్స్ ఎవరు చేయరండి. ఆన్లైన్ మోసాలు అంటే మనకి మ్యాట్రిమోనియాలో ఇది అని చెప్పేసి చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాల మీద మీకు అవగాహన ఉన్నది, ఓకే? సపోజ్ మనకి మోసాలు జరిగిన తర్వాత ఏదైనా డబ్బులు పోగొట్టుకుంటే మనం రిటర్న్గా ఎలా రాబట్టుకోవాలనడానికి ఒక 2-3 స్టెప్స్ ఉన్నాయండి. గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. సో గోల్డెన్ అవర్లో మనము ఎప్పుడైనా కూడా మన డబ్బులు పోయిన తర్వాత మన డబ్బులు ఒక ఎవరికైతే పోతాయో వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కావడానికి 5 minutes టైం ఉంటుందండి. ఆ 5 minutes లోపల మనం ఏం చేయాలో కొన్ని ఒక 3-4 స్టెప్స్ మనము జాగ్రత్త పడితే మనం డబ్బులు సేఫ్గా ఉంచుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మన డబ్బులు పోయిన వెంటనే మనకు ఒక మెసేజ్, ఆ ట్రాన్సాక్షన్ మనము చేసి ఉండకపోతే ఇమ్మీడియట్గా మీరు డిస్ప్యూట్ కాల్ కొట్టాలి అండి. డిస్ప్యూట్ కొట్టగానే మనకి కాల్ వస్తుంది ఏం జరిగింది అనేది. ఓకే, నేను ఈ 1,00,000 రూపాయలు పోయినాయి లేకపోతే 20,000 పోయినాయి, నేను చేయలేదు అనగానే ఇమ్మీడియట్గా ఆ అకౌంట్ బ్యాంకులోనే ఉంటాయి, మళ్ళీ మనకు రిటర్న్ తీసుకొచ్చుకోవచ్చు. ఆ ఎవరికైతే ఉంటారో అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటారో వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కావు ముందు. సో దట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెసేజ్లో డిస్ప్యూట్ కాల్. సెకండ్ పాయింట్ ఏంటంటే సార్ చెప్పినట్టు 1930, ఇందులో ఎవరైనా 1930లో పుట్టుంటే అది గుర్తించుకోండి. మీరు గుర్తించుకోవడానికి నేను ఇది చెప్పిన 1930 ఈ నంబర్ తప్పకుండా గుర్తించుకోవాలి. ఏదైనా ఇలాంటి సైబర్ క్రైమ్ జరిగితే, మోసాలు జరిగితే ఇమ్మీడియట్గా కాల్ చేయాల్సింది ఏంటంటే 1930. రోజు గుర్తుపెట్టుకోండి, 2 నంబర్లు గుర్తుపెట్టుకోవాలి. CCID 1915 గుర్తుపెట్టుకోవాలి. అండ్ సైబర్ క్రైమ్ జరిగితే 1930 గుర్తుపెట్టుకోవాలి. ఇమ్మీడియట్గా కాల్ చేస్తే వాళ్ళు
మనకి రెస్పాండ్ అయ్యి మనకు జరిగినటువంటి క్రైమ్ ఏ విధంగా జరిగింది, ఏం జరిగిందని మాట్లాడి ఇమ్మీడియట్గా మనకు జరిగినటువంటి మోసం జరగకుండా మనము దీన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్, ఇమ్మీడియట్గా ఒకవేళ మీరు వీలైతే www.cybercrime.in దీనికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే అందులో మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా అది ఫామ్ ఫిల్అప్ చేస్తే మీకు వితిన్ ఫ్యూ సెకండ్స్లో యూ విల్ గెట్ ఎ కాల్ బ్యాక్ ఈ సైబర్ క్రైమ్ గురించి. ఓకే, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే ఎలాంటి మోసం జరగకుండా ఉంటుంది. ఎవరి కూడా తెలియని వాళ్ళకి మనకి ఎట్లా మోసం జరుగుతుందంటే, తెలియని వాళ్ళకి ఏది ఎవరికైనా ఛార్జింగ్ అయిపోయింది, సపోజ్ నా దగ్గర ఎవరో వస్తారు, ఒక ముసలాయన వస్తాడు, ఓకేనా నాది ఛార్జింగ్ అయిపోయిందమ్మా మళ్ళీ ఒకసారి ఫోన్ ఇవ్వవా అంటారు. అది మనం తెలియకుండా ఏం చేస్తామంటే ఫోన్ ఇస్తాం. ఫోన్ ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ అక్కడ పక్కకు పోయినట్టు చేసి అది చేసి ఇది చేసి ఇది సిగ్నల్ రావట్లేదు అని చెప్పేసి అక్కడ వెళ్తారు ఇక్కడ వెళ్తారు, ఏ ట్రాన్సాక్షన్ చేస్తారో తెలియదు. ఎందుకంటే ఈరోజు చాలా యాప్స్ ఉన్నాయి. ఓకే, అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మన ముందరికి వచ్చేసి మేము ఇక్కడ CCI ఆఫీస్ దగ్గర నేను మీకు 130 కలుస్తా అని చెప్తారు. అదే కోడ్ అండి, అది మనకి OTP నంబర్ 130 అంటే 113 అంటే 1330 అనేది వాళ్ళది కోడ్. సో కాబట్టి మన అమౌంట్ ఎట్లా పోతాయో తెలియని వాళ్ళ యొక్క వైఫై కానీ తెలియని వాళ్ళ హాట్స్పాట్ కానీ ఇది యూజ్ చేయొద్దు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువగా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేయడం కొద్దిగా సేఫ్. అంటే ఎక్కువ అమౌంట్ ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మీరు 1 రూపీ ఫస్ట్ UPI చేసేటప్పుడు 1 రూపీ ట్రాన్స్ఫర్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు అది చేయండి. మిగతా అమౌంట్ పెద్ద అమౌంట్ చేయండి. ఎందుకంటే నంబర్లు మనకు తెలియకుండా మన ఇంటి నుంచే మనకు కాల్స్ వచ్చినట్టు వస్తాయి. అది జాగ్రత్తగా వినండి. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సార్ గారు హరి గారు ఎంత అద్భుతంగా రాశారంటే ఆ బుక్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మేము యాక్చువల్గా ఇది ఏంటంటే గంట సేపు మాట్లాడాలి, గంట సేపు మాట్లాడినా కూడా సరిపోనంత సబ్జెక్ట్ అది. బట్ నేను క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లో నేను ఇది కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సార్. మన ఎడేబుల్ ఆయిల్ గురించి ఈ ఎడేబుల్ ఆయిల్లో మనకి పల్లి నూనె కానీ అది కానీ ఇది కానీ కల్తీ జరుగుతుంది అని చెప్పారు ना शर्मा जी सर जी। अगर से अपना विजया बोल के अपना एक एडेबल ऑयल का मैन्युफैक्चरिंग यूनिट अपना स्टेट का है, अपन कंज्यूमर सोसाइटी के साथ अपन जाके विजिट करके क्या क्या मिला के उन ऑयल बना रहे वो अपन चेक करते क्या वो चेक करके अपन कैसा भेज रहे वो स्टेट गवर्नमेंट का है, वो देखने के लिए अपने को इजाजत मिलेगा नहीं मिलेगा। But if you want to take action, you purchase the oil. You can purchase the oil, and then we can take to laboratory. Check, purchase, bill, and give to the laboratory. If this is not good and as per the requirement, we can take it. There is no need to check. Purchase one piece, 2 or 3 pieces of the same page, and then we can check the. నేను కూర్చోండి నేను చెప్తాను. ఈ రాష్ట్రంలో అంటే మా రాష్ట్రం కాదు మీ రాష్ట్రం అంటున్నాను, ఒక 10 మొబైల్ ల్యాబొరేటరీస్ భారత ప్రభుత్వం మీకు ఇవ్వటం జరిగింది. FSSAI డిపార్ట్మెంట్ ఈయన ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి నేను రేపు పొద్దున ఆయనతో కూర్చొని ఆ మొబైల్ ల్యాబొరేటరీస్ నాట్ ఓన్లీ ఎక్కడో ఉంటున్నదండి ల్యాబొరేటరీ, మొబైల్ ల్యాబొరేటరీస్ పెట్టారు. అంటే మొబైల్ ల్యాబొరేటరీ అంటే మీ ఇంటి దగ్గరికే వస్తుంది, మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వస్తుంది. కానీ మన దౌర్భాగ్యం ఎవరు కూడా పట్టించుకోవాలి. ఇప్పటి వరకు నేను గత ట్రైనింగ్ అప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ అనేది రాయాలి. వినియోగదారుల సంఘాలని పేరు చెప్పుకుంటున్నారా తప్ప ఇంతవరకు అది సాధించలేకపోయాం. వినియోగదారుల సంఘాలు మరి మనం అందరూ నాయకులమే, కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నాం. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ అనేది కనుక మనం రాయించగలిగితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాడు కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తాడు, మొబైల్ వ్యాన్ వస్తుంది, మనం కొన్న వస్తువు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెకింగ్ చేసి వెంటనే 300 రకాల టెస్టులు చేస్తారు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా గవర్నమెంట్కి ఉత్తరాలు రాయండి, FSSAI డిపార్ట్మెంట్కి.
మీరు పెట్టారు మా క్షేమం కోసం, మా ఆరోగ్యం కోసం, కానీ టోల్ ఫ్రీ నెంబర్ వేయలేదు. టోల్ ఫ్రీ నెంబర్ వేయండి, నేను ఫిర్యాదు చేస్తాం. वो सबको बताना हमारा Consumers Confederation of India is the biggest network and apex body of the consumer organizations of India. Today, CCI conducted a state level meeting for Telangana state to promote and strengthen the consumer movement in Telangana and to start the process of election of the state unit of Telangana. With the unanimous decision, today we elected Mr. Bhim Reddy as a state president of CCI Telangana unit and Hari Priya as a member of National Governing Council from Telangana, a new member. We have already 4 office bearers from Telangana in our national body: Shiva Parvati Shankar Chaudhary, Mr. Shambhuraj Chakrapani and Damodar Ji. Now CCI is doing work to protect the consumer nationwide with the association of the member organizations to protect the rights of the consumer in the food adulteration sector, in the legal metrology sector, unfair trade practices, e-commerce, banking, bima, and everywhere where we are seeing that there is exploitation of the consumer. Today, more than 100 representatives from the different part of the Telangana were present here and discussed in detail the problems facing by the consumers of the Telangana. We have decided to work together on these issues, and a report will be sent to the Telangana state government and the Ministry of Consumer Affairs Government of India, and we are hopeful that a necessary action will be taken by the government as per our recommendation. నన్ను తెలంగాణ సిసిఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమించినటువంటి అనంత్ శర్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏదైతే 24 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ సిసిఐని 20వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున యువతకు మహిళల మీద అవేర్నెస్ తెచ్చే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ముఖ్యంగా నన్ను ఒక బాధ్యత ఇచ్చేసి ముందుకు నడిపేయమని చెప్పేసి వారు ఆదేశాలు ఇచ్చినందుకు
నేను కన్వీనర్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ పేరున వారికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా శివపార్వతి గారు, శంకర్రావు గారు, ముఖ్యంగా ఈ 2 రోజుల నుంచి గతంలో కూడా హరిబాబు గారు నేషనల్ ఉపాధ్యక్షులు వారు వచ్చేసి ఇక్కడ మనం ప్రేరణ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు. ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వీళ్ళందరూ కూడా సలహాలతో సహకారాలతో ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా సిటీ మేడం గారు కూడా 2 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించినప్పుడు 13%గా ఉంది. వారు కూడా వచ్చేసి చేశారు. నా యొక్క లక్ష్యం ఒకటే, వచ్చే సంవత్సరం 25,000 మెంబర్స్ యూత్తో మనం ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు కానీ మంత్రి శ్రీ సప్లై మంత్రి గారి మిగతా శ్రీలతో సంప్రదించి మనకున్నటువంటి కన్జ్యూమర్స్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి అవకతవకం కాకుండా మోసాలు జరగకుండా చూసే విధంగా మన కన్జ్యూమర్ను ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే నన్ను కోరగానే నూతనంగా సభ్యులుగా చేరినటువంటి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి త్వరలో కమిటీని కూడా నియమించి అందరం కూడా మనం ఫస్ట్ యువతను ముందుకు తీసుకెళ్దాం. దానికి అందరి సహాయ సహకారాలు కావాల్సిందిగా కోరుతున్నాను. మరోసారి ప్రత్యేకంగా సిసిఐ నేషనల్ కమిటీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ టీటీ మేడం గారికి, శిల్వరాజు గారికి, అరుణ్ కుమార్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి హరిబాబు గారికి, ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణలో ఏదైతే నాకు కానీ మిగతా అన్ని ఏ కన్జ్యూమర్ ఫోరంలో పనిచేస్తున్నాయి అన్ని సంఘాలను కూడా ముందుకు తీసుకెళ్ళి ఏకతాటిపై నడిపించి ముందుకు తీసుకుపోనికి అందరం సహకరించాల్సిన కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీలో సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన డాక్టర్ ఆనంద్ శర్మ గారికి చాలా కృతజ్ఞతలు. నేను ఇమ్మీడియట్ సార్ చెప్పినట్లు ఇప్పుడు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 25వ సంవత్సరంలో అడుగుపెడుతుంది. సో ఇప్పుడు మనం తెలంగాణలో ఇక్కడ మన కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని చాలా బలోపేతం చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మనకు 100 మందికి పైన మెంబర్స్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినారు. దెన్ ప్రతి జిల్లాలో కమిటీస్ ఫామ్ అవుతాయి. అండ్ కొంచెం శిక్షణ మరియు అవగాహన గురించి కూడా మనం చాలా కొంచెం క్లాసెస్ లాంటివి లేకపోతే కొంచెం వర్క్షాప్స్ లాంటివి మనం అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మార్చ్ 15వ తారీఖు కన్జ్యూమర్ డే. సో ఈ 15వ తారీఖు కన్జ్యూమర్ డే గురించి జైపూర్లో 17వ తారీఖు మనకు నేషనల్ లెవెల్లో ప్రత్యేకమైన ఒక మీటింగ్ పెడుతున్నారు. అందరూ ఒక వర్క్షాప్ లాగా పెడుతున్నారు. దెన్ గవర్నమెంట్ వాళ్ళు బ్రాంచీలో ఒక లీగల్ మెటీరియాలజీ గురించి మనకు ఒక ట్రైనింగ్ సెషన్ ఇస్తున్నారు. కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు మనం అవకాశం కల్పిస్తున్నాము. సో ఇలాంటి ఎన్నో అవకాశాలు మనకు ఇంకా రానున్నాయి. సో మనం ఇలాంటి వచ్చే అవకాశాలని మనం సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో మనము ఇంకా కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని చాలా బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. అండ్ ప్రతి ఒక్క ప్రజలలో ముఖ్యంగా ఆహార కల్తీ గురించి అండ్ దెన్ మనం వాడే నిత్యావసర వస్తువులలో మనం క్వాలిటీ అయిన పదార్థాలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏదో చిన్న పొరపాట్ల వల్ల మన హెల్త్కి ఎంత డ్యామేజ్ అవుతుందని ఇలాంటి ఒక కామన్ అయిన అవగాహన ప్రతి ఒక్కరికి సాధారణ ప్రజల్లోకి అంటే ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న ప్రజల్లోకి ఈ అవగాహన సదస్సులు ప్లస్ ఇలాంటి వర్క్షాప్స్ వెళ్ళి ప్రజలకి ఒక మంచి చైతన్యం రావాలి.
అభిషేక్ అంటే అందరు కూర్చోండి, నేను ఒక నిమిషం. ఇప్పుడు చాలా కూడా చాలా మిస్ అయింది. అంటే అప్ప डेट ऑफ बर्थ विश्व का बोलते नया आया आता पूरा आदमी की अंदर కూడా వస్తది. ఎవరైతే మీరు దయచేసి నేను డబ్బులు కట్టి మీరు అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, ఇంకా కొత్త వాళ్ళు కూడా దేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయొచ్చు. పాత వాళ్ళవి కూడా అందరికి కూడా కార్డు వస్తాయి. దయచేసి ఎవరిని సమాధానం హైదరాబాద్ గారు రండి. Reddy for nominated and elected as a state president of the Telangana, and I request to Reddy to give their speech. మీ అందరి సహకారంతో ఏదైతే కంచిమర్లో 24 సంవత్సరాల అనుభవం ఉండి సిసిఐ 24 సంవత్సరాలు అయినది. దాని సందర్భంలో దాంట్లో భాగంగా నన్ను ఈసారి తెలంగాణకు సిసిఐ అధ్యక్షుడిగా నాపై నమ్మకం పెట్టి నన్ను అధ్యక్షుడిగా నియమించిన నేషనల్ ప్రెసిడెంట్ అంటే వారే దీన్ని సిసిఐని స్థాపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వారి అడుగుజాడల్లో మనం కూడా ముందుకు పోవాలి. ఈ వినియోగదారులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో మనం చైతన్యవంతం చేయడంలో భాగంగా నన్ను తెలంగాణకు అధ్యక్షంగా చేసినందుకు మరోసారి హరిశర్మ గారికి మరియు నేషనల్ టీం అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా గత సంవత్సరం జనవరిలో నేను అంతకుముందు గోవాలో అడిగినప్పుడు ఏదైతే వినియోగదారులకు ఏ విధంగా అసలు వినియోగదారులు అంటే ఏంటి, వినియోగదారులు ఏ విధంగా మనం కన్జ్యూమర్స్లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలి, మనకు అన్యాయాలను ఏ విధంగా ఎదుర్కొంటారనే ఆలోచనతో చేయాలి, మనం వర్క్షాప్ పెట్టమని చెప్పినప్పుడు వారు సమయం ఇచ్చారు. 2 రోజులు మనం చేయడం జరిగింది. గతంలో కూడా చాలా మన యొక్క తెలంగాణలో కన్జ్యూమర్ దాంట్లో చాలా రోజుల క్రితం కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కొంత కనుమరుగైనట్టుగా కనిపించి నాకు, కానీ అది ఇప్పుడు కాకుండా ఏదైతే నాపై భారం పెట్టారో నా యొక్క ఆలోచన ఒకటే, ప్రతి యువకునికి కన్జ్యూమర్ మీద అవేర్నెస్ పెంచే విధంగా మనం తయారు చేయాల్సిన అవసరం